opinion want to talk. I just no. No, You that's said, an example. Daddy, this is not fair, Daddy. No. I will cut this No, why you want- because you said a lot of things which I need to say. మళ్ళీ వెనక్కి రాక So 3 generations. ఏమైంది? అది మళ్ళీ వస్తుంది చూడు లోపలికి. Guys, welcome back to our YouTube channel. ఇవాళ మనం ఒక వీడియో చేస్తున్నాము. 3 generation people ఉన్నాము ఇక్కడ. మా డాడీ ఓల్డ్ ట్రెడిషనల్ opinions, నేను ఒక millennial, and then Gen Z kid, the youngest kid generation in our family at the moment. సో మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అండ్ మన ఒపీనియన్స్ని తెలుసుకొని చూద్దాం డిస్కషన్ ఎక్కడ దాకా వెళ్తుందో. మీకు కనుక ఈ వీడియో నచ్చి మీరు కూడా కొన్ని విషయాల్లో కనెక్ట్ అవుతే ప్లీజ్ కమెంట్ బిలో. And let's start this video with the first question that we have today. The first question ఏంటంటే, you said why to have kids who are studying until the age of grade 12, అంటే ఒక ఇంటర్ సెకండ్ వరకు వాళ్ళని ఇండియాలో ఎడ్యుకేట్ చేస్తే బెటరా లేకపోతే కెనడా లేకపోతే వేరే ఫారిన్ కంట్రీలో ఎడ్యుకేట్ చేయడం బెటరా అని ఫస్ట్ క్వశ్చన్. సో వాట్ డు యూ సే డాడీ? ముందే నన్ను అడుగుతావా? నీ ఒపీనియన్ చెప్పిన తర్వాత సరే కోమ్ని నువ్వు చెప్పమ్మా. సో ఇప్పుడు కిడ్స్ ఇన్ ద సెన్స్ టీనేజర్స్ గురించి మాట్లాడుతున్నాం. గ్రేడ్ 12 అంటే ఇంటర్ ఫస్ట్ ఇంటర్ సెకండ్ వరకు. దాని తర్వాత మన అందరికి తెలుసు అందరూ అబ్రాడ్కి వెళ్తున్నారు వాళ్ళ స్టడీస్ కోసం. బట్ టిల్ దెన్ వాట్ డు యూ సే? ఇండియా బెటర్ స్టడీసా లేకపోతే కెనడా బెటర్ స్టడీసా? Canada. Why? So Canada is better because the teachers are way nicer and they don't actually beat you. Like కొట్టి తిట్టడం చెప్పు మంచిగానే లైక్ ఎక్కే విధంగానే టైం తీసుకొని నీకు ఎంత టైం పట్టితో అప్పుడే ఎక్కించేటట్టుగా లైక్ టీచ్ చేస్తారు ఇక్కడైతే. అండ్ ఇట్స్ జస్ట్ ఈజియర్ ఇండియాలో కంటే. ఇక్కడేమో లైక్ 6 ఇండియాలో అయితే 6 దాకా స్కూల్కి వెళ్తారు కానీ ఇక్కడ 3కే వచ్చేస్తాము. సో ఇట్ గివ్స్ యూ మోర్ టైమ్ టు స్టడీ డిపెండింగ్ ఆన్ ఇండియా. అండ్ ఇండియాలో చాలా ఎగ్జామ్స్ ఉంటాయి కానీ కెనడాలో అంత ఎగ్జామ్స్ ఉండవు. సో నాకు కెనడా ప్రిఫర్. ఓకే, నువ్వు మాట్లాడిన కొన్ని విషయాలు దే ఆర్ కరెక్ట్. ఓకే, టీచర్స్ చెప్పే విధానంగా చెప్తారు కానీ ఇక్కడ పిల్లలు ఉంటారు కదా, యు నో హౌ దేర్ సో అడిక్టెడ్ టు లైక్ టైం పాస్ గేమ్స్ ఫన్. సో వెన్ ఇట్ కమ్స్ టు మై ఒపీనియన్ నేను చెప్పాలంటే ఐ వుడ్ సే ఇట్స్ పార్షల్. మనము స్టూడెంట్ని బేస్ చేసుకొని మనం చెప్పుకోవాలి. బట్ నేను నా ఒపీనియన్ ఫైనల్గా చెప్తా. లెట్స్ గో విత్ దాట్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నా ఒపీనియన్లో ఇండియా ఇస్ ద బెస్ట్. ఇట్స్ నాట్ దట్ ఇండియా ఐ లవ్ బట్ ద సిస్టమ్ ఆఫ్ టీచింగ్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇండియాలో ఆ స్టడీ బేస్ అనేది ఫండమెంటల్గా బాగా చేయగలుగుతామో సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా యూ కెన్ సక్సెస్ రాణించడానికైనా మీరు సక్సెస్ఫుల్గా ఉండడానికైనా ద బేసిక్ ఫౌండేషన్స్ ఇండియాలో వేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. నువ్వు చదువు లేకపోతే లేదు అని వదిలేస్తే నాట్ దట్ ఎవ్రీబడి కెన్ స్టడీ. ఎందుకంటే పీపుల్ ఈ చిన్నపిల్లలు పిల్లలుగా ఏజ్ ఉన్న మీరందరూ కూడా ఏం చేస్తామంటే మనకి పట్టించుకోలేదు బౌండరీస్ లేవు అంటే వదిలేస్తాం. విడో ఉంటలేదు. నీ ఇష్టం రా బాబు చదువు లేకపో అంటే మనం వదిలేయడానికే ఇష్టపడతాం. కష్టపడడానికి ఇష్టపడనే పడం. కాబట్టి కొంచెం కష్టపెట్టైనా చదివించే సిస్టమ్ ఇండియాలో ఉంది కాబట్టి ఇండియన్ సిస్టమే బెటర్ అని నా ఒపీనియన్. సో నా ఒపీనియన్ వచ్చేటప్పటికి నేను మా డాడీతో అగ్రీ అవుతాను. కొన్ని విషయంలో కొన్ని పాయింటర్స్ ఉన్నా కూడా లైక్ 3కే అయిపోతుంది స్కూల్ కంపేర్ టు 6, తర్వాత ట్యూషన్, తర్వాత లాంగ్ టర్మ్ ప్రిపరేషన్స్ అవన్నీ లేకుండా ఉండినా ఇక్కడ కెనడాలో. బట్ పిల్లలు చాలా టైం వేస్ట్ చేస్తున్నాయి వచ్చే జనరేషన్. It depends on the kids, but when I'm looking at Komali, yeah, I would say India is better. People are wasting so much time of their valuable time and knowledge that they can get, right? Ipudu anta intelligence undi vallaki, they're very smarter compared to many people all age lo unnappudu kante kada. కానీ వాళ్ళ ఆ నాలెడ్జ్ని వాడట్లా. ఇప్పుడు ఉన్న టైం అంతా if they were to use it for things to like know more, learn more, do more,
it would have been better, but ఇప్పుడు అట్లా లేదు కాబట్టి ఇండియా ఎడ్యుకేషన్ ఇస్ బెటర్. కొంచెం వృద్ధి కష్టపెట్టి నా అయినా కూడా కొంచెం కామన్ సెన్స్ ఉంటుంది, అండ్ దెన్ అనలిటిక్ థింకింగ్ కూడా ఉంటుంది. వృద్ధి కష్టపెట్టడం వల్ల నాలెడ్జ్ పెరిగిద్దని నేను అనుకోవట్లేదు, కానీ వృద్ధి కష్టపెట్టడం వల్ల నీకు పెరిగిన నాలెడ్జ్తో నువ్వు సక్సెస్ అవుతావు అని కూడా నేను చెప్పట్లేదు. బట్ ద వే ఆఫ్ టీచింగ్, ఆ సిస్టంలో ఉన్న ఆ పద్ధతులు నేర్చుకోవడం వల్ల నీకు లైఫ్లో చాలా బెనిఫిట్ అవుతుంది. Way of teaching is same here. The way of teaching here also there's no problem with campus teaching. ప్రాబ్లం ఏంటంటే విత్ ఫుల్ ఆఫ్ లిబరేషన్. నువ్వు చదివితే చదువు, రాత్రి రాయి, పోతే పో, ఉంటే ఉండు అన్నట్టు ఉంటే, అందుకనే ఇక్కడ డ్రాప్ అవుట్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ యుఎస్లో ఇంత వదిలేస్తారు కాబట్టి ఇక్కడ డ్రాప్ అవుట్స్ ఆర్ మోర్, కానీ అక్కడ పాస్ అవుట్స్ ఆర్ మోర్ ఇండియాలో. So I think it comes back to what I said. రుద్దరం వాళ్ళు టీచ్ చేసిన టైమింగ్స్, స్ట్రిక్ట్ టైమింగ్స్, ఎక్కువ ఎగ్జామ్స్ ఉండడం వల్లైనా లైక్ అట్లీస్ట్ పాస్ అవ్వడానికి వాట్ ఎవర్ యూనో చదువుతారు. ఇక్కడైతే అంత ఉండదు. సో ఐ థింక్ ఓన్లీ సెడ్ కెనడాలో ఎడ్యుకేషన్ బెటర్ అని, అండ్ మేమిద్దరం వచ్చిన అండర్స్టాండింగ్ అయితే ఇండియాలోనే అప్ టిల్ గ్రేడ్ 12 ఎడ్యుకేషన్ ఇస్ ఎ లిటిల్ బిట్ బెటర్ అని మా ఒపీనియన్. మీకేమనిపించిందో కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. నో బట్ లైక్ ఇండియాలో ఇప్పుడు ఇక్కడ పుట్టిన వాళ్ళు కూడా ఇండియాలోకి వెళ్ళిపోవడం బెటరా, లేకపోతే అది సిచ్యువేషన్. నేను ఇందాక చెప్పింది సిచ్యువేషన్. ఎక్కడ పుట్టామన్నది సమస్య కాదు, ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో నువ్వు బెటర్గా ఉందనేది జనరల్గా. నువ్వు ఇక్కడ పుట్టావు కాబట్టి ఇక్కడే చదువుకోవాలనేది ఏముండదు. ఇప్పుడు ఉన్న కోమ్ని సిచ్యువేషన్ అనుకోండి, మేమిద్దరం చెప్తున్నాం ఇండియాలో ఎడ్యుకేషన్ బాగుండిద్ది అని. అలానే కోమ్ని ఇండియాలో పంపిస్తే అక్కడ కోమ్ని, ఇక మేమందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ మాకున్న సిచ్యువేషన్ బట్టి కోమ్ని కూడా కెనడాలోనే ఎడ్యుకేషన్ చేసుకోవడం కరెక్ట్ అని మాకు అనిపించి ఇట్లా చేసాం. జస్ట్ టు బీ విత్ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ కూడా అంతే ఉంటుంది కదా లైఫ్లో వెన్ దే గ్రోయింగ్ అప్. ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు అనే దానికంటే ఎలా ఉంటున్నావు, ఫ్యామిలీ ఎంత కేర్ఫుల్గా ఉంటుంది, ఎంత ఫ్యామిలీ బాండింగ్తో ఉండడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నెక్స్ట్ వస్తుందని మేము ఫీల్ అయ్యాను. ఎస్పెషల్గా నేను ఫీల్ అయ్యింది. దట్స్ వై మేము మా పాపను కూడా ఇక్కడే చదివించాలనుకున్నాము. ఏం చదువుతుంది అనే దానికంటే ఎలా చదువుతుంది అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. సో మీకేమనిపిస్తుంది? టెల్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ప్లీజ్ కామెంట్ ఆన్ ది థ్యాంక్స్. ఓకే, మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే జనరేషన్స్ పెరుగుతూ ఉంటున్నాయి. లైక్ his generation gave rise to kids and my generation will give kids and go so on. Like there's so many births happening all over the world. So ఇప్పుడు వచ్చే బర్త్ సిచ్యువేషన్లోకి వచ్చేటప్పటికి or like a thought process or something that grows up like అమ్మాయి పడితే బెటర్ or like అబ్బాయి పడితే బెటర్ అన్నట్టు ఉంటుంది. సో వాట్ వుడ్ యూ ప్రిఫర్? బాయ్ పడితే బెటరా ఒకవేళ గర్ల్ పడితే బెటర్? మా నాన్న వాళ్ళ నాన్న నుంచి వచ్చిన ఆ సిస్టమ్స్ అంతా నుంచి ఆలోచిస్తే మా తాతల కాలం నాటి నుంచి అబ్బాయే కావాలరా, ఎందుకంటే మన వంశాన్ని నిలబెడతాడురా అంటే, వంశాన్ని నిలబెట్టడం కోసం అంటే ఆడి నిలబడేది పక్కన పెట్టి ఓన్లీ థింగ్ నాకు తెలిసిన ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇంటి పేరు కంటిన్యూ అవుతుంది అంతే. అంటే మనం పోయినా మన ఇంటి పేరు ఉంటుంది కాబట్టి అబ్బాయి కావాలని ఒక కాన్సెప్ట్తో అబ్బాయి ఈజ్ ద బెస్ట్ అనుకుని ఇప్పటిదాకా ఉన్నాం. కానీ నా ఎక్స్పీరియన్స్లో వచ్చిన వాళ్ళు మాత్రం 3 అమ్మాయిలే వచ్చారు. 1 2 3. సో ఇప్పుడు ఎవరు బెటరు, ఎందుకు బెటరు అంటే ఏం చెప్తాం? ఎనీబడీ ఈజ్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్. ఇప్పుడు అబ్బాయిలుగా పుట్టిన వాళ్ళల్లో మాట వినకుండా చెడిపోతూ, చెడు వ్యసనాలకు బానిసవుతూ, అడ్డదిడ్డంగా వెళ్తూ, తల్లిదండ్రులు కూడా సరిగ్గా చూసుకొని కొడుకులు ఉన్నారు. అమ్మాయి అయినా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంకా పేరెంట్స్ని చూసుకునే మంచిగా ఉంటూ బాగా సక్సెస్ఫుల్గా అయిన అమ్మాయిలు ఉన్నారు. ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని మనం ఎలా డిసైడ్ చేస్తాము? బట్ ఒక రాంగ్ అసంప్షను, రాంగ్ ఇండ్యూషన్ మన బ్రెయిన్లోకి ఆల్రెడీ ఎక్కించేశారు. అబ్బాయి కావాలి, అబ్బాయి అయితేనే మనం నిల్చున్నట్టు. ఏం నిల్చున్నట్టు? అబ్బాయిలు అందరూ సక్సెస్ అవ్వరు, అలానే అమ్మాయిలు అందరూ సక్సెస్ అయిపోతారా, ఫెయిల్ అయిపోతారంటే మనం చెప్పలేము. అందరూ ఫెయిలు కాదు, అందరూ సక్సెస్ కాదు.
ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ హౌ యూ ట్రీట్ అండ్ హౌ దే గెట్ ట్రీటెడ్. Okay. Come, your opinion? It doesn't matter. కానీ అబ్బాయి కావాలంటే లైక్ యూ షుడ్ హ్యావ్ అ స్ట్రాంగ్ రీజన్, నాట్ లైక్ అ పిచ్చి రీజన్ లైక్ నిలబెడతారు కట్నం వచ్చింది అట్లా ఏం కాకుండా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఇట్ షుడెంట్ మ్యాటర్ హూ యూ గెట్ as long as you're getting a person. because కొంతమందికి చైల్డ్ వచ్చేది కూడా లైక్ ఉండదు కదా. సో యూ షుడ్ బి హ్యాపీ విత్. సో మీకు అర్థమైపోయి ఉండొచ్చు why I even brought this question up. ఎందుకంటే మా అక్క recently gave birth to a child. I'm not going to disclose which gender it is, but ఈ stereotype or like ఈ ideology or thinking ఉంటుంది కదా ఇండియన్స్ మేజర్లీ ఉంటుంది. ఐమ్ సారీ మీరు ఆ కేటగిరీలో లేకపోతే, బట్ జనరల్గా ఉంటుంది. కాబట్టి అబ్బాయి పుడితేనే యునో ద జనరేషన్ విల్ గో ఆన్, పేరు వస్తుంది, కట్నం వస్తుంది, ఫ్యూచర్ అన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఇట్స్ నాట్ ద ఐడియల్ నార్మ్స్ ఎనీమోర్. నో వన్ అలా ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు అమ్మాయి ఉన్నా మేము ముగ్గురం, వీఆర్ అన్ ఎగ్జాంపుల్. ముగ్గురు అమ్మాయిలు ఉంటేనే చాలామంది అంటూ ఉంటారు లైక్ ఎలా హ్యాండిల్ చేస్తాయి, ఎలా పెంచుతారు వాళ్ళని, మీరు ఇంకా సంకనాకి పోయినట్టే అని చాలామంది అనే ఉన్నారు మా డాడీకి. అన్నారు, చాలామంది అన్నారు అయ్యో పాపం అమ్మాయి కూడా అయ్యో అయ్యో ఏముంది. ఇప్పుడు అయ్యో అన్నవా అదే వాళ్ళ నుంచి అదే స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంకా ఆహా అనే స్టేజ్లో ఉన్నాం. బై గాడ్స్ గ్రేస్, బై దేవుడి దయ వల్ల అందరి చలవ వల్ల. సో ఏం చెప్దాం అంటే ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ వాట్ జెండర్, అండ్ as Komli said, it's very hard to even give birth these days because of age factors, health factors, whatever physiological, psychological, mental factors, right? So it doesn't really matter. I just want to say that like అబ్బాయే కావాలి అని అనుకోవడం ఉన్న థింకింగ్ ప్రాసెస్ నుంచి బయటికి రండి. ఎవరు పుట్టినా మంచిదే. లైక్ జస్ట్ గ్రో దెమ్ టు బీ వాట్ యూ వాంట్ దెమ్ టు బీ. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్బాయి చేసే పనులు అమ్మాయిని నేర్పించండి, అమ్మాయిలు చేసే పనులు అబ్బాయికి నేర్పించండి. యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్. ఎవరు పుట్టినా పర్లేదు, అక్కడ పుట్టడమే ముఖ్యమని చెప్పిన మా పిల్లలు వెరీ గుడ్. టేక్ ఇట్ ఈజీ. ఎవరు పుట్టినా పర్లేదు, హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, సో మన ఫైనల్ క్వశ్చన్కి వచ్చేసాం. కోమ్ని ఈ క్వశ్చన్కి కొంచెం పక్కన పెట్టాం బికాస్ షీఈస్ నాట్ ఎట్ దట్ ఏజ్ ఆర్ దట్ మైండ్ సెట్ ఎట్. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, when do you think is the right time for marriage for a woman or a boy or a man? Would you give any specific range? And what do you think about arranged marriages or love marriages / So ఎప్పుడు కరెక్ట్ టైం పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయికి కానీ స్పెసిఫిక్ రేంజెస్ ఉంటాయా? అండ్ దెన్ అరేంజ్ మ్యారేజెస్ అండ్ లవ్ మ్యారేజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ఇది మా జనరేషన్ గురించి మాట్లాడుతున్నాం. మా డాడీ అండ్ దెన్ నేను I'm at an age where it's time for me to get married. And నేను అనుకుంటున్నా, I'm sorry I just brought it up, but what do you think, Daddy? Yeah, it's right time to get married. That's for sure. Is there a specific range? రేంజ్ అనేది ఏమి ఉండదమ్మా. వాట్ వీ యూస్ టు టేక్ ఈస్ 20+ is a girl should be ready to get married, but provided the circumstances, మీ పరిసరాలు, మీ కుటుంబ అవసరాలు, కుటుంబ నేపథ్యంలో అంతా కరెక్ట్గా ఉంటే పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే ద అర్లీ ద మ్యారేజ్, ద అర్లీ ద కిడ్స్. నువ్వు యంగ్గా ఉండగానే అన్ని సెటిల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో నువ్వు 20 నుంచి అంటున్నావు కదా, ఏమన్నా మ్యాక్స్ లిమిట్ ఈ లోపల చేసుకోవాలి ఏమన్నా అంటావా? మ్యాథ్స్ లిమిట్ అని నేనేం చెప్పలేను, కానీ యా వెన్ యూ స్టార్ట్ ఆఫ్టర్ 20 యూ స్టార్ట్ లుకింగ్, మేక్ షూర్ నీ కుటుంబ నేపథ్యం, నీ ఫైనాన్షియల్ డబ్బులు అవసరాలు వీటన్నిటికీ కనుక సెట్ అయ్యి నీకు ఒక మంచి సంబంధం కనుక దొరికితే చేసుకొని సెటిల్ అవ్వడమే కరెక్టు. ఎందుకంటే ఆ టైంలో నువ్వు చేసుకోకుండా ఇంకా టైం అవ్వలేదు, ఇంకా ఏదో చేయాలి, ఏదో సాధించాలంటే ఈలోపు వయసు అయిపోద్ది. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ కాదు, బెంగళూరులో కూడా ద పీపుల్ ఐ సీన్, బెంగళూరు ఢిల్లీలోకి వెళ్తే నార్త్ సైడ్ దే మ్యారీ అప్ టు 30 years. 30 years తర్వాత ఇక్కడ అలాగే ఉన్నారు. 30-35 years నువ్వు మ్యారేజ్ చేసుకుంటే
ఎప్పుడు పిల్లలు పుట్టాలి, వాళ్ళు ఎప్పుడు చూసుకోవాలి. నువ్వు 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి నువ్వు పిల్లలు వస్తే నువ్వు వాళ్ళు ఎలా పెంచుతావు? సో దిస్ ఇస్ ఆల్ So you నాట్ said that before 30, by 30 పెళ్లి చేసుకోవాలని. యా ఫర్ షూర్ బిఫోర్ ఈవెన్ అర్లీ. What if it doesn't set? What if it doesn't just fit in? If there is doesn't fit in అంటే anything and everything can be fitted only నీ మైండ్ సెట్ అయితే. when the mind is not set, nothing is fit. even if it is forcefully fit అయినా అది ఫట్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మైండ్. ఒక్కసారి మైండ్ కనుక ఓపెన్గా పెట్టుకొని వెన్ యూ రెడీ టు లర్న్, రెడీ టు గెట్ మోల్డ్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండ్ ఎనీ టైమ్. No, I don't really agree with a few points. Sometimes, you know, any mind untadi ready ga, but it's just that it's not, you know, circumstances don't fall in well. You know, sometimes konisalu, let me hear me out, okay? కొన్నిసార్లు 30 దాటాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అలానే కిడ్స్ ఉండవు, పెంచుకోవాలంటే ఇట్ హ్యాపెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నవ్ డేస్. వాట్ ఐ వుడ్ సే ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్, ఐ మీన్ ఇది అందరికీ అప్లై అవ్వదు, ఐమ్ సారీ, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. బట్ కొందరు ఒక పెళ్లి చేసుకొని యంగ్ ఏజ్లో you see a lot how many divorces are happening nowadays, how many people are breaking out of the marriage. Don't say that they were not mentally fit or they're not Exactly. doing this. Oh my god, you cannot say that. It's not, I'm telling you, it is not that మ్యారేజ్ అయితే ఈ ఏజ్ వచ్చిందంటే మెచ్యూరిటీ రాదు. మీరు 38 తర్వాత మ్యారేజ్ చేసుకున్న అందరికి డైవర్స్ అవ్వని గ్యారంటీ ఇస్తావా? నో, ఇట్ డజంట్ మ్యాటర్. I'm not saying that. అదే What I'm చెప్తున్నా, trying అదే to say is నేనేం don't put a చెప్తాను limit నో to నో when a ఐఎమ్ person నాట్ should పుట్టింగ్ get లిమిట్. married. ఐ వాంట్ టు స్టార్ట్ ద లిమిట్. ఎప్పుడైతే నువ్వు 20 తర్వాత మ్యారేజ్ చేసుకుంటే ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యువర్ ఓన్ బ్రెయిన్ ఎంత ఫ్లక్చుయేట్ అవుతుంది, ఎంత మంకీ మైండ్ లాగా జంప్ అవుతుంటే అది పెళ్ళైనా అవుతుంది, కాకపోయినా అవుతుంది. నీకు ఇప్పుడు నచ్చింది తర్వాత నచ్చదు. నీకే వాడికి నచ్చిద్దా, వీడికి నచ్చిద్దా, దానికి నచ్చిద్దా, నీ అమ్మకి నచ్చిద్దా, మీ బాబుకి నచ్చిద్దా అనేది పక్కన పెట్టి నీకు ఇప్పుడు నచ్చిందే తర్వాత నీకు నచ్చదు. అట్లాంటిది నువ్వు నీ ఐడియాస్ అలా మారిపోతూ నేను ఇంతే అంటే కనీసం నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ఎప్పుడైతే నువ్వు ప్రయత్నిస్తావో దాన్ని నువ్వు నీ పార్ట్నర్ని కూడా అర్థం చేసుకోవడం అవకాశం. It's funny that you say that. నువ్వు నిన్ను అర్థం చేసుకున్నప్పుడే నువ్వు ఈ పార్ట్నర్ అర్థం చేసుకోవడం. ఇప్పుడు మై డాడ్ సెడ్ a few things like ఇప్పుడు మంకీ బిజినెసెస్ అటు ఇటు జంప్ చేస్తున్నారు అని. ఇప్పుడు పేరెంట్స్ చాలా మందికి అట్లాగే అనిపిస్తుంది దట్ మీరు మీ ఒక స్టేబుల్గా లేరు, స్టడీగా లేరు, అటు ఇటు జంప్ అవుతున్నారు. బట్ దే రియలీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ షూస్. ఒక పేరెంట్గా ఈజీగా జడ్జ్ చేయొచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇప్పుడు ఒక మనిషి అర్ధరాత్రి 12ంటికి ఇంటి బయట బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తున్నాడు, లేకపోతే మ్యూజిక్ వింటూ బయట తిరుగుతున్నాడు. అండ్ నైబర్స్ కానీ ఎవరైనా ఇంట్లో వాళ్ళైనా చూసినా ఏంటి వీడికి పని పాట లేదా, అర్ధరాత్రి ఎందుకు బాల్కనీలో ఉండి ఏం చేస్తున్నారని. కానీ ఎవరైనా వెళ్ళి అబ్బాయిని వెళ్ళి ఏంటి ఏం జరుగుతుంది చెప్పు, మాట్లాడినాతో ఏం జరిగింది అని ఎవరైనా అడుగుతారా? నో వన్ విల్ డూ దట్. ఇన్స్టెడ్ ఈజీగా అజంప్షన్స్, వాడికి ఏదో అయ్యింది, వాడి ఫోన్లో ఏదో పని చేస్తే అమ్మాయితో మాట్లాడిన ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, యూనో దే కెన్ థింక్ అబౌట్ ఎనీథింగ్. బట్ నో వన్ ఈస్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు రియలీ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ టు హిమ్. ఈ టైంలో ఎందుకు, దట్స్ వాట్ పేరెంట్స్ డూ. కెన్ ఐ స్పీక్? యూ స్పెండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ఓకే, లైక్ మంకీ బిజినెస్, జంపింగ్ ఆన్. నో వన్. ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్కే నేను I just no you said Daddy, this is not fair, Daddy. I will cut this because you said a lot of things which I need to say words on. Like it's not monkey business. And also the fact that he said that like నువ్వు నిన్ను అర్థం చేసుకుని నన్ను నేను అర్థం చేసుకున్నా. People understand as they grow, as time grows, experience grows, people will start to understand a little bit more about why what's happening and why what they're dealing with, right? And దాని వల్ల వాళ్ళు తీసుకుని నేను కొంచెం మారచ్చు. ఒకసారి ఇది అన్నాను, అవును నాకు తెలియనప్పుడు, నాకు ఏమీ లేనప్పుడు, లైక్ ఐ వాజ్ జీరో నాలెడ్జ్ అన్నప్పుడు నేను ఇలా ఆలోచించాను, కానీ నౌ ఐ నో అ లిటిల్ బిట్ మోర్. అలాంటప్పుడు నేను ఇలా అంటా, దెన్ యూ కెన్ నాట్ కమ్ టు మీ అండ్ బీ లైక్ ఎందుకు అట్లా ఏంటి ఇట్లా. యూ గైస్ అండ్ పేరెంట్స్ ఇన్ జనరల్, సమ్ పీపుల్ are not in a situation ఎక్కడెక్కడో ఫ్లక్చుయేషన్ అవుతున్నా. ఇప్పుడు సరే నేనేం చెప్తాను, you cannot cut ఎంత సేపు చెప్తావు? నువ్వు నాకంటే ఎక్కువ సేపు చెప్పావు డాడీ.
అసలు అంటే ఇప్పుడు చెప్పిన పాయింట్లో వేస్ట్ పాయింట్లో చెప్పిందే చెప్తున్నావు కదా. ఇప్పుడు ఆడు రోడ్డు మీద కూర్చున్నాడు, తర్వాత అర్ధరాత్రి కూర్చున్నాడు, ఆయన ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఆ దగ్గరికి వెళ్ళి ఎవడు వెళ్ళి మాట్లాడేది పక్కన పెట్టు. అసలు ఆడక్కడెందుకు కూర్చున్నాడు, ఆడేం ఆలోచిస్తున్నాడు, ఆడి మైండ్ ఆడు అర్థం చేసుకున్నాడా? నేను ఇదే ఇందాక కూడా చెప్పా, ఫస్ట్లో కూడా నేను చెప్పింది అదే పాయింట్. బిఫోర్ సమ్మన్ ఎల్స్ హ్యాస్ టు అండర్స్టాండ్ యూ అనేది అది పక్కన పెట్టి నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావా, నీతో నువ్వు ఉన్నావా, నీతో నువ్వు టైం స్పెండ్ చేసి నీ బ్రెయిన్ ఏంటి, నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు అనేది నీకు తెలుసా అనేది మాత్రమే నేను అడుగుతున్నా. అది చేయకుండా ఎవరో వచ్చేసేసి ఏం నాన్న బాగున్నావా, నువ్వేం ఆలోచిస్తావు అని ఎదుటాడు అడుగుతాడు. సరే అడుగుతాడు, అడగడానికి పక్కన పెట్టి నువ్వు అడిగావా, నువ్వు ఆలోచించావా, నీ కోసం నువ్వేం ఆలోచిస్తున్నావని. So let me come to the point. ఇప్పుడు we are not all robots. అందరం మెకానికల్ ఫంక్షన్ కాదు. దట్ ఈ టైంకి ఇది చేయాలి, ఆ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి పడుకోవాలి. ఇప్పుడు మన మైండ్లో తెలుసు మనం ఎందుకు ఏం చేస్తున్నామో, మనకి పిచ్చం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, ఆ రోజు నా బాల్కనీలో నేనే ఆలోచిస్తున్నాను అనుకో, నాకు తెలుసు నేను ఎట్లా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నా, వర్క్ని బ్యాలెన్స్ చేసుకున్నా, అలా కూడా నేను అలా చేస్తున్నా. లైక్ మన అన్ని సెట్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ సిచ్యువేషన్ వస్తుంది. మనందరం ఐఎమ్ నాట్ డన్. అలా చేసినప్పుడు I will not want to do another thing with you. You have to be patient. When I listen, there's a few things that I want to say. No, because we're not humans, and you know that humans, they need this family emotional connectivity. మనందరం ఒక ఫ్యామిలీ గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో పెరిగాం, దానివల్ల ఈ మధ్య ఎమోషనల్ కనెక్షన్ తగ్గుతుంది ఇన్ పీపుల్ ఇన్ జనరల్, బికాస్ దే ఆర్ నాట్ గ్రోన్ బిట్వీన్ పీపుల్ ఆర్ లైక్ ఫ్యామిలీ. So that one small intervention can usually help him become straight. Why can't people understand? That is what I'm coming to. You cannot say that he needs to think straight. It does not happen చెప్పింది అది కాదు. all నువ్వు ద పాయింట్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్, నువ్వు నీ అంతా నువ్వు కూర్చొని నీ అంతా నువ్వు ఆలోచించుకుంటూ నీ అంతా నువ్వు ఫిక్స్ చేసుకోగలిగితే ఫైన్, నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్ దట్. కానీ ఎక్కడ ఐఎమ్ అబ్జెక్టింగ్ ద పాయింట్, నువ్వు చెప్పిన సెంటెన్స్లోనే నువ్వేమో నీ అంతా కూర్చొని నువ్వు ఒంటరిగా అర్ధరాత్రి ఏ టైం సెన్స్ లేకుండా నువ్వు చేసుకుంటావు, ఫైన్, నువ్వు చేసుకో. కానీ ఆ టైంలో కూడా ఎవరో వచ్చి నిన్ను అడగాలి, కూర్చోవాలి అన్నప్పుడు ఆ పాయింట్ ఐఎమ్ అబ్జెక్టింగ్. వై సంబడి ఎల్స్ వాస్ లెట్ హిమ్ డు, మేమేమో అంటలా, కానీ నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఎవడో వచ్చి మళ్ళీ మాట్లాడాలి. అజ్యూమ్ ఎవడు చేశాడు, ఎవడో అజ్యూమ్ చేయట్లా. కానీ people in general, the world in general will assume. So what I'm trying to say is don't assume. So don't. వాళ్ళు అజ్యూమ్ చేశారో లేదో పక్కన పెట్టి, you know, we're going away from the topic. నేను చెప్తున్నాను, వాళ్ళు అజ్యూమ్ చేశారో లేదో పక్కన పెట్టి నువ్వు మాత్రం అజ్యూమ్ చేసావు. క్లియర్గా ఏం చెప్తున్నావు, సంబడి విల్ కమ్ అండ్ ఆస్క్ యూ, ఏమన్నా బాగున్నావా, ఏం ఆలోచిస్తున్నావు, అర్ధరాత్రి నిద్ర పట్టట్లేదా అని ఆడికి మాట్లాడాలని ఈ పాయింట్ ఐ అబ్జెక్ట్. No, what I'm promoting here is if you see anybody and they're being alone, ఈ మధ్య చాలా మందికి డిప్రెషన్ కానీ, you know, they're feeling low a lot of these days. People need motivation. So if you see people, instead of like criticizing, instead of judging, instead of walking away, what I'm trying to say is just go talk to them. That's what I would recommend all parents to talk to their child. If they're going through anything in life, if they need any kind of support, what they can be, instead of being a parent, be like a friend to your kids. Instead of assuming that my kid is jumping from one to one, why are they jumping? What is behind their mind? Why did they say this at one point of time? Why are they saying this? Stop assuming exactly what you just did. They're jumping from one place to another place, which is not the case. You never know. నేను చెప్పేది జంపింగ్ టు అనదర్ ప్లేస్ అనేది జస్ట్ కూర్చొని థింక్ చేస్తే మీరు జంప్ చేస్తున్నాం, మేము ఎందుకు అంటాం? వీఆర్ నాట్ డూయింగ్ దట్. వీఆర్ ఓన్లీ, ఎందుకంటే మీరు చెప్పరు, మేము అడిగినా మేము చెప్పేది నిజంలో ఉండవు, నిజం చెప్పేది ఉండదు, ఫ్యాక్ట్ చెప్పేది అసలు ఉండదు పేరెంట్స్కి. కానీ మేము యాజ్ ఎ పేరెంట్ మేమేం చేస్తామంటే మీరు ఎట్లా ఆలోచించావు, అలా ఆలోచించావు అని మేము అంటలా. ఆలోచించిన తర్వాత మీరు చేసే యాక్షన్ చూసి, అరే మొన్న అలా చేసావు కదా, నేను ఇవాళ చేసి ఇలా చేసావు కదా, ఏం చేస్తున్నావు, చేసిన యాక్షన్ని బట్టి మేము ఆలోచిస్తాం తప్ప, నువ్వు థింక్ చేసిన పద్ధతిని బట్టి నువ్వు 100 థింక్ చేసి 200 ఆలోచించి ఒక 10 చేస్తావేమో, 3 కనబడతాయేమో, 2 చూస్తాం మేము. ఆ రెండిట్లోనే ఇన్ని జంప్ చేస్తే నీ ఆలోచనలు ఎన్ని జంప్ చేసి ఉంటాయి, అది మేము అడుగుతున్నాం. మీరు చూసే 2 యాక్షన్స్
You're missing out on all the 1,000 actions that we tried. ఈ 2 actions చేసుకొని మీరు జడ్జ్ చేయడం is very wrong అదే అంటాను నేను. ఈ 2K ఇన్ని జంపులు అయితే మీ ఆలోచనలో ఇంకెన్ని జంపులు ఉంటాయి And I also అది didn't స్ట్రైట్ like అవుట్ the అయింది. fact that he just mentioned that like మీరు చెప్పినా మేము అర్థం చేసుకోము that you're not right and we're lying. That is just a big no-no for me. లయింగ్ So, yeah. నేను లయింగ్ అని చెప్పలా, లేదు, మీరు అన్ని చెప్పిన నిజాలు నిజాలు- మాత్రం చెప్పరు, నీకెలా తెలుసు నిజాలో కాదా అని? అది తెలిసిపోతాయి. పేరెంట్స్గా Kids, నేను ఇప్పుడు పేరెంట్స్గా వీళ్ళు చెప్పేది నిజంగా చెప్తున్నారా, కావాలని చెప్తున్నారా, మ్యానిపులేటింగ్గా చెప్తున్నారా, కొన్ని కొన్ని విషయాలు తెలిసిపోతాయి. I don't అది agree చెప్పారు. with that. I feel like నా kids- పేరెంట్స్ మీరు అగ్రీ అవుతారా లేదా, కామెంట్ దిస్ బిలో ప్లీజ్. Okay, but I agree that kids these days, పెళ్ళికి రెడీ అయిన kids, కొంచెం మెచ్యూరిటీ, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అవగాహన ఉన్న kids will not do that. They అని నువ్వు అనుకుంటున్నావు, మేము అలాగే అనుకుంటాం. అలా పెళ్లి చేసేస్తే వీళ్ళు సరి అయిపోతారు, లేదా పెళ్ళైన ఆలోచన వస్తే వీళ్ళు బాగుపడతారని అనుకుంటారు అందరు పేరెంట్స్. కానీ ఎంతవరకు నిజం? వీళ్ళ మైండ్ మారిందన్న సంగతానికి వీళ్ళు మెచ్యూరిటీ will వచ్చిందన్న let you know, the kids will How? let you know when they're ready for marriage. That's what parents have to chill. దే and విల్ like- నెవర్ లెట్ యు నో, బికాజ్ వాళ్ళు రెడీ అవ్వరు కదా ఫస్ట్ చెప్పడానికి ముందు. No, that's not రెడీ how అయితే it కదా is. చెప్పేది. No. ఎన్ని సంవత్సరాలు ఆగమంటావు? There will be a time that when every kid feels like they are ready for ఈలో marriage. పుణ్యకాలం అంతా పోతే ఏం చేస్తావు తర్వాత? No, that's not it. Kids కూడా కొంచెం మెచ్యూరిటీ ఉంటది. ఇప్పుడు అది లైఫ్ ఎంత టైము? ఇంత వయసు వచ్చి నాకు ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని వాళ్ళకి కొంచెం ఉండకపోవచ్చు, అవగాహన ఉంటది. అందరికి ఉండకపోవచ్చు. Oh my లేకపోతే God. చేద్దాం అనుకుంటూ ఇంకా డ్రాగ్ ఆన్ చేస్తారు. రేపు పోతుంది, నెక్స్ట్ ఇయర్. ఆ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చింది మంచి కాలం, మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు. There's always a time, okay? And God is టైం always ఎప్పుడు? there. ఆఫ్ కోర్స్ గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్, ఐ నో దట్. Here కానీ is everything ఎవరికి ఉంటుంది? already set. So like, okay, this is getting too much, but as you can see, ఈ discussion కి end ఏ లేదు. సరే, నీ And ఒపీనియన్ my చెప్పండి. dad, I think the final conclusion, and my dad is still saying that there's a specific age. They have to get married at a specific age, and for me, there's a time, not a specific age. There's a specific time when the When kids is the time? will know When is the time? it's- How do you know? it's time for them to సో get married. గ్రాడ్యుయేషన్కి ఒక టైం ఉంది, హై స్కూల్కి ఒక టైం ఉంది, డాక్టర్కి ఒక టైం ఉంది, ఇంజనీర్కి ఒక టైం ఉంది, ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ కూడా టైం పెట్టారు వీళ్ళు. కానీ మీ దానికి టైం లేదే. అన్నిటికీ హౌ డు time యూ వాంట్ ఉంది, కానీ బట్ ఎంత అందరూ- ఈవెన్ ఫర్ ఎ లైఫ్ ఇస్ దేర్ ఇస్ అ టైం, ఫర్ ఎ Okay, డెత్ okay, దేర్ ఇస్ okay. అ టైం, But బట్ మీ దానికి టైం లేదా? let me say something, okay? Where is the time? Can I talk? So everybody has a time and నువ్వు అంటున్నావు కానీ నాట్ ఎవ్రీబడి అందరూ పాస్ అవ్వరు 10th, కొందరు ఇంకో ఇయర్ తర్వాత సప్లిమెంట్స్ రాస్తారు, ఇంకో ఇయర్ తర్వాత పెరుగుతారు. డాక్టర్ అందరూ అయిన లెట్ మీ ఫినిష్. రిడిక్యులస్ నువ్వు చేసేది. డాక్టర్ అవుతారు కానీ అందరూ పాస్ అయ్యి ఎగ్జామ్ అయ్యి అదే టైంకి డాక్టర్ అవ్వరు. కొందరు 1 year లాంగ్ టర్మ్ తీసుకుంటే 2 years తీసుకుంటే తర్వాత పాస్ అవుతారు. అండ్ దేర్స్ అ రేంజ్ when somebody completes what. Even nowadays, even adults are going back to studying. Well, finish చేస్తారా high school when it's time? No. ఇప్పుడు నువ్వు డెత్ అండ్ బర్త్ గురించి చెప్తున్నావు. How do you know? మన అక్కకే పిల్లడు పుట్టారు. ఎప్పుడు పుట్టారు మనకు తెలుసా? When it was his time, that's when he was born. There is no fixed time to get married. There's only a specific time. We don't know when, but there will be some factors that tell you. For example, you will know when you're going to give birth. Some particular factors. I will know when I will get married. I will see some particular factors. When I see those factors, I will let you know, and then that I'm ready for marriage. నీకు అనిపించింది కాబట్టి, ఇది కరెక్ట్ కాబట్టి అదే రైట్ అనుకున్నావా? కాకపోవచ్చు. At least ఎందుకంటే I go by my book. I know what I'm doing. నేను చెప్పేది అదే, I can accept నీ my బుక్స్ అని mistakes. నీకు కరెక్ట్గా చెప్పకపోవచ్చు. అందుకనే నీకు బుక్స్ అన్ని రావు కాబట్టి దేవుడు రైట్ టైం ఇస్తాడు. ఎందుకంటే దేవుడు బిజీ కాబట్టి పేరెంట్స్ రూపంలో మమ్మల్ని పంపించాడు. దేవుడే మా రూపంలో వచ్చి చెప్తున్నాడు. దట్స్ వాట్ ఇట్ ఈస్. దేవుడు చెప్పిన నువ్వు మీదే అంత ముందుకెళ్ళి ఇట్లా అన్ని మొత్తం స్క్రీన్ నేను చెప్పేది. అనిపించేది ఏమవుతుంది? దేవుడు టైం లేక మమ్మల్ని పంపించాడు. ఇప్పుడు మీరు చెప్పేది what happened to your marriage? Were you what happened to your marriage? ఇప్పుడు ఈయన మ్యారేజ్ వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు అయ్యింది, టైం కి అయ్యింది, అన్ని అయ్యాయి, ఫైన్, and he wants to do the same thing to me. But let me ask him a question. Are you happy with your marriage for 30 years? Have you never regretted your decision? Have you never thought otherwise? చెప్పు. చూడు, మనిషి కోతి మైండ్ జంప్ అవుతుందని ముందే చెప్పాను. కానీ అలా జంప్ అవుతాయి, బట్ జంప్ అవ్వడం సమస్య కాదు. దాన్ని బ్రింగ్ బ్యాక్ టు ద నార్మల్ స్టేజ్, స్టెబిలైజ్ చేయడమే ఒక మనిషి ఒక పని.
యా ఫ్లక్చుయేషన్ అవ్వడం వల్ల డేంజరస్ డెసిషన్ తీసేసుకొని అన్ని బ్రేక్ చేసేసి ఎందుకంటే ఎందుకురా ఆయన చంపేవారు రావు ఎందుకురా నేను జైల్లో పెట్టారంటే నా ఆవేశంలో ఆయన చంపేశాను నరికేశాను అందుకని ఇప్పుడు జైల్లో ఇత కాదు. సో ఆవేశం వచ్చినప్పుడు కూడా ఆలోచనలతో సక్రమంగా And that మలుచుకోవడమే happened నీది. with time. Everybody will get that, And but that it's not with the time. It's only with the mind. No, it definitely happened with time because ఆయనకు ముగ్గురు పిల్లలు పుట్టి పిల్లలు పెరిగి సిచ్యువేషన్స్ చూసి దాన్ని బట్టి ఆయనకు స్టెబిలిటీ వచ్చాను నేను చెప్పగలను and I can have people testify that. But what I'm trying to say is you had no option, but I have this option being in this generation. All I'm asking is for time to people to think that they're ready. అప్పుడు పెళ్లి చేయండి. Not just when you think okay ఈ ప్రీఫిక్స్డ్ టైం ఉంది ఈ టైమే నీ మ్యారేజ్ రేంజ్ అని చెప్పకండి. They will let you know when they're There ready. for everything and anything there is a prefix time. Yeah, plus or minus here and there 1 or 2 days it అవుతుంది. ఈవెన్ బేబీకి కూడా పుట్టబోయే టైంలో ప్రీఫిక్స్ టైం ఇచ్చేసాడు. యా 1 or 2 days it అవుతుంది దట్స్ ఇట్. బట్ యూ హ్యావ్ అ ప్రీఫిక్స్ టైం. ఈవెన్ డాక్టర్కి నువ్వు చెప్పిన ఇంజనీరింగ్ కూడా కొంతమంది డల్లర్స్ ఉంటారు కొంతమంది బ్రైట్ ఫ్రెండ్ ఉన్నారు కానీ దానివల్ల ఒక సెమిస్టర్ అటు ఇటు అవుతుంది Yeah, 1 or 2 అంతే days. తప్ప. What I'm saying is no one's going to go past బట్ 10 years బట్ obviously, ప్రీఫిక్స్ right? టైం ఇస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. So what I'm trying to say is you don't have to go ఇప్పుడు for example 25 35 దాకా వెళ్ళరు ఎవరు ఒక plus for 3 to 5 years maybe who knows so yeah I guess that's we're gonna end it here. Thank you guys for staying this long and listening to us argue and talk about different topics here. Meeku me opinion ఏంటో కింద రాయండి. If you trust my dad's dad yellow shirt father's opinion అని కింద కామెంట్ చేయండి or else me the middle child ఏంటి if you support me please let me know. My name is Banu Rao రావ్. and thank you so much for watching and Thank please you. do subscribe to our channel. Thank you. Bye.